Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Chronicles, chapter 16, verse 25. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనము. For great is the Lord, greatly to be praised. యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. This verse declares the greatness of God. ఈ యొక్క వచనము దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తా And ఉంది. it explains why he desires our highest praise. ఆయన మన యొక్క ఉన్నతమైనటువంటి స్తుతిని ఎందుకొరకే కోరుతా ఉన్నాడో ఆ సంగతిని తెలియజేస్తా ఉంది. See the phrase, for great is the Lord, it emphasizes that God is above all in power. యెహోవా మహాదేవుడు అనేటువంటి ఒక మాట చూస్తే ఆయన అందరికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి శక్తిమంతుడని తెలియజేస్తా ఉంది. He is above all in power, authority and majesty. ఆయన శక్తిలోను అధికారములోను తర్వాత మహత్యములో కూడా అందరికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. So the statement most worthy of praise, it points to the fact that God's character and actions make him the only one who is truly deserving the worship. ఆయన మహాఘనత వహించిన వాడు అనేటువంటి ఒక మాటను బట్టి చూస్తే He is the worthy of praise. ఆయన స్తుతికి యోగ్యుడైనటువంటి వాడు. ఆయన చూస్తే సమస్తమైనటువంటి మహిమకు ఆయన కారణమై ఉన్నాడు. See, that is the God's character and actions, what he does make him the only one who is truly deserving of worship. ఆయన దేవుడు చేసినటువంటి యొక్క కార్యాలను బట్టి ఆయన మాత్రమే ఈ యొక్క ఆరాధనలకు యోగ్యుడు, తర్వాత స్తుతికి ఆయన కారణభూతుడై ఉన్నాడు. And another phrase is there in that verse. ఆ యొక్క వచనంలో ఇంకొక మాట ఉంది. He is to be feared above all gods. ఆయన దేవతలందరికంటే కూడా ఆయన పూజ్యుడు అని So రాయబడింది. that highlights that the so-called gods of other nations are insignificant compared to the one true God. ఆ యొక్క మాటను బట్టి మనం గమనిస్తే నిజమైనటువంటి దేవునితో పోల్చినట్లయితే ఈ ఉన్నటువంటి మిగిలిన దేవతలందరూ కూడా అంత ప్రాముఖ్యత లేనటువంటి వారని తెలియజేస్తా So ఉంది. here fear means reverence or awe and respect for God's supreme power and authority. ఇక్కడ భయము అనేటువంటి ఒక మాటను బట్టి చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అధికారానికి గౌరవం, మర్యాద అనేటువంటి సంగతి. Historically speaking, చరిత్రాత్మకంగా మాట్లాడుతా ఉన్నారు. this verse is a part of the Psalm of Thanksgiving of David. ఇది ఈ యొక్క ఈ యొక్క అధ్యాయం గనక గమనిస్తే దావీదు యొక్క స్తుతి కీర్తనగా అది ఉంది. And David composed that when the Ark of the Covenant was brought to Jerusalem. దేవుని యొక్క నిబంధన మందస్సము యెరూషలేమునకు తేబడినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. The Ark symbolized God's presence with his people. ఈ యొక్క దేవుని మందస్సం అంటే దేవుని యొక్క సన్నిధి తన ప్రజలతో కూడా ఉండుట. So that's why the Ark's arrival to Jerusalem, it was a moment of great joy and celebration. అందుకొరకే దేవుని యొక్క మందస్సం యెరూషలేమునకు రావటం అనేటువంటిది గొప్ప సంతోషము, గొప్ప పండగగా వారికి ఉండింది. At that time, Israel was surrounded by many other నాtions. ఆ సమయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అనేకమైనటువంటి దేశాల చేత వారు చుట్టబడి ఉన్నారు. And those nations were worshipping different gods of their own. ఆ యొక్క దేశస్తులందరూ కూడా వారి స్వంత దేవతలను, దేవులను వారు ఆరాధిస్తూ వచ్చారు. And this verse makes a bold statement about the superiority of the Lord over all the other deities. ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తా ఉందంటే ఉన్నటువంటి ఆ యొక్క దేవతలందరికంటే కూడా దేవుని యొక్క మహత్యం, ఆయనకు గొప్పతనాన్ని తెలియజేస్తా In ఉంది. the ancient world, పురాతనమైనటువంటి ఆ యొక్క కాలంలో, లోకంలో in those days, various gods were worshipped for different aspects of life. ఆ యొక్క దినాల్లో చూస్తే వేరు వేరు దేవుళ్ళు జీవితం ఉన్నటువంటి వేరు వేరు విషయాల నిమిత్తమై వారు ఆరాధించబడేటువంటి వారు. Oh, some gods they were worshipping for fertility to get children. కొన్ని దేవుడు, కొంతమంది ఏమో కొన్ని దేవుళ్ళను వారు ఆరాధించేవారు సంతానాన్ని పొందటానికి వారు ఆరాధించేవారు. In some cases they were worshipping some gods for the weather conditions for rain. కొద్దిమంది ఏమో ఈ యొక్క వాతావరణం విషయమే అంటే ఈ యొక్క వర్షం కొరకే వారు దేవుని దేవతలను So ఆరాధించేవారు. they were called as rain gods. వారు ఆ యొక్క వర్ష దేవుడిగా పిలిచేవారు. And some gods they were worshipping when they were going to war. కొద్దిమంది ఆ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దేవుని ఆరాధించేటువంటి వారు. So David declares that none of them compare to the God of Israel, who is the creator and sustainer of all these things. ఇక్కడ అంటాడు, దావీదు ఏమంటా ఉన్నాడు అంటే ఆ ఉన్నటువంటి దేవుళ్ళందరితో కూడా దేవుని మనము పోల్చలేము అని అంటా ఉన్నాడు. He is the creator. ఆయన సృష్టికర్త అయి He is ఉన్నాడు. the sustainer of all things. ఆయన సమస్తాన్ని కూడా పోషించేటువంటి వాడు, బలపరిచి We నడిపించేవాడు. cannot compare such a great God with these gods of the world. అంత గొప్ప దేవుణ్ణి లోకంలో ఉన్నటువంటి దేవులు దేవతలతో మనం పోల్చలేము అంటాడు. So this verse teaches us so many theological things. ఈ యొక్క వచనము అనేకమైనటువంటి వేదాంతపరమైన విషయాలను మనకు నేర్పిస్తుంది.
చూపిస్తా ఉంది. First of all, మొదటిది, it affirms God's greatness and worthiness of worship. అది దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి సంగతిని తెలియజేస్తా God ఉంది. is not just one option among many. దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో కేవలము అనేక మంది దేవుళ్ళలో ఒక్కడు కాదు. అనేకమైన దేవుల్లో ఒకడు కాదు ఆయన. He is supreme over all. ఆయన అందరికంటే కూడా ఎంతో ఉన్నతుడు. Secondly, రెండోది, it establishes the idea that God's people should revere him, respect him above all other things. ఈ యొక్క సంగతి ఏం ఆలోచన తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క ప్రజలు అందరికంటే కూడా అన్నిటికంటే కూడా ఎంతో ఉన్నతముగా ఆయన్ని ఎంచాలని తెలియజేయబడుతుంది. And the people of God must recognize his unique power and authority. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క అసమానమైనటువంటి శక్తిని, తర్వాత ఆయన యొక్క అధికారాన్ని గుర్తించాలని తెలియజేయబడతా So ఉంది. here that word all gods is used. ఇక్కడ చూస్తే సమస్త దేవతలు అనేటువంటి మాట So the వాడబడింది. reference to all gods can be understood as a contrast between the living God and the false gods or idols that people worship. సమస్తమైనటువంటి దేవతలు అనేటువంటి ఒక మాటను బట్టి చూస్తే సజీవుడైనటువంటి దేవునికి, తర్వాత ప్రజలు ఆరాధించేటువంటి అబద్ధ దేవులకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము, తేడా, వ్యతిరేక్తను తెలియజేస్తా ఉంది. So this truth challenges the believers to ensure that they are giving God the honor and reverence he alone deserves. ఈ యొక్క విషయము విశ్వాసులైనటువంటి వారికి గొప్ప సవాల్ చేస్తా ఉంది. ఏంటంటే ఆయన మాత్రమే సమస్తమైనటువంటి గౌరవము, తర్వాత ఆరాధన, స్తుతి పొందటానికి ఆయన యోగ్యుడైనటువంటి సవాల్ను విశ్వాసులకు తెలియజేస్తా And ఉంది. we should not trust in anything or anyone else. మనము ఇంకా ఏ విషయం నందు గానీ ఇంకా ఎవరి యందు కూడా మనం విశ్వాసం ఉంచకూడదు. So this verse is a combination of praise and reverence to emphasize God's supreme position. ఈ యొక్క వచనము, ఈ యొక్క స్తుతి, తర్వాత గౌరవము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఉన్నటువంటి సంగతి. So the structure of the verse builds from declaring God's greatness and to describing why he should be praised and feared. ఈ యొక్క వచనం ఎలాగ నిర్మించబడిందంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, తిరిగి ఆయన యొక్క స్థితిని మనం ఎలాగో వివరించాలో దాని గురించి చెప్పబడింది. See, it speaks of God's greatness. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తా ఉంది. And after that, ఆ తర్వాత and it speaks of, yes, how we have to praise him and honor him. మనం ఎలాగో ఆయనను స్తుతించి ఆయనను గణపరచాలో తెలియజేస్తుంది. So the structure of the verse builds from declaring God's greatness. ఈ యొక్క వచనము దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించుటలో అది నిర్మించబడింది. So the word great, గొప్ప అనేటువంటి ఒక మాట, it serves as a powerful opening statement drawing attention to God's unmatched nature. దేవుని యొక్క ఇంకా దానికి ఇంకా సమానమైనటువంటి స్వభావం ఇంకేది కూడా లేదనేటువంటి సంగతిని తెలియజేస్తా ఉంది. The contrast between God and all gods sharpens the focus on God exclusivity and his superiority. దేవునికి తర్వాత ఇతరమైనటువంటి దేవతలకు మధ్య ఉన్నటువంటి ఒక పోలిక ఏం తెలియజేస్తా ఉందంటే దేవుడు ఆయన అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, ఆయనకు సమానమైనటువంటి వారు ఎవరు లేనటువంటి సంగతి తెలియజేస్తుంది. Here the use of the word that is feared ఇక్కడ ఉన్నటువంటి మాట is very significant. ఇక్కడ ఆయన పూజ్యుడు అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. feared. ఆయనకు భయపడటువంటి, ఆయనకు భయపడాలి మనము. So it calls for a deep reverence and acknowledgement of God's overwhelming power. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అధికారం, శక్తిని తెలియజేస్తా ఉంది. Not simply admiring him, అంటే కేవలం ఏదో ఆయనను అభినందించడం కాదు, but we have to fear his overwhelming power. మనము ఆయన యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని మనము ఆయనకు భయపడితే వారంగా So ఉండాలి. this verse employs both a declaration and a contrast to underline the singular greatness of God. ఈ యొక్క వచనము దేవుని యొక్క ఏకైక ఆయన యొక్క గొప్పతనం మాత్రమే తెలియజేస్తా ఉంది. How can we apply this truth for the Christians today? ఈ యొక్క సత్యాన్ని ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంగా మనం ఎలాగ So అన్వయించుకోవచ్చు? this verse serves as a reminder of the greatness of God and the importance of worshiping him alone. ఈ యొక్క వచనము దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉంది, తిరిగి ఆయనను మాత్రమే మనం ఆరాధించాలని తెలియజేస్తా ఉంది. It challenges believers to examine their own lives. ఈ యొక్క విషయము విశ్వాసులు తమ యొక్క సొంత జీవితాన్ని పరీక్షించుకోవాలన్నటువంటి సవాలు చేస్తా ఉంది. They have to check whether they are giving God the full reverence and praise he deserves. వారు దేవుడు కోరేటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలు వారు ఇస్తా ఉన్నారా లేదా సంగతిని పరీక్షించుకోవాలి. So now we are living in a world full of distractions. మనము ఎన్నో మన యొక్క కలవర పెట్టేటువంటి అనేక పరిస్థితులు మనం జీవిస్తా We ఉన్నాం. are living in a world full of temptation. మనము శోధనలతో ఉన్నటువంటి జీవితంలో జీవిస్తా ఉన్నాం. So we are living in a world of competing priorities. So many things are there to give importance. మనం మన యొక్క జీవితాల్లో చూస్తే ప్రాధాన్యతలు కలిగినటువంటి అనేక విషయాలకు మనం ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి So many పరిస్థితులు ఉన్నాయి. things are entering our life. మన యొక్క జీవితాల్లో అనేక విషయాలు We ప్రవేశిస్తున్నాయి. say that is important, that is important. So many priorities. మనం ఇలాగంటా ఉంటాం, ఆ సంగతి ప్రాముఖ్యమైనది, ఈ సంగతి ప్రాముఖ్యమైనదని. అలాగ అనేక విషయాలు ఉన్నాయి. In the world full of distractions, temptations,
and competing ఈ priorities. యొక్క లోకంలో చూస్తే అనేకమైనటువంటి దిశ మార్చేటువంటి సంగతులు, తర్వాత శోధనలు, తర్వాత పోటీ పడేటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. And this verse calls Christians to recognize God's unmatched power and goodness. Nothing can be compared to him. ఈ యొక్క విషయం విశ్వాసులకు ఎటువంటి సవాల్ చేస్తా ఉందంటే దేవునితో కూడా ఏది మనం పోల్చలేము అనేటువంటి సంగతి విషయమే సవాల్ చేస్తా ఉంది. His unmatched power and great goodness. ఆయన యొక్క ఇంకా దానికి ఇంకా సమానమైనటువంటి శక్తి ఏది కూడా లేదు. ఆయన యొక్క మంచితనానికి ఇంకా సమానమైనది ఏది కూడా It లేదు. also encourages believers to approach God with a sense of awe and recognizing his holiness and authority over all things. ఇది విశ్వాసులు దేవుని యొద్దకు సమీపించినప్పుడు ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి స్థితిని గుర్తించడము, తర్వాత ఆయన యొక్క పరిశుద్ధ స్థితిని గుర్తించి ఎంతో ఆశ్చర్యముతో ఎంతో భయముతో ఆయన వెంబడించాలని Sometimes కోరబడుతున్నారు. we are tempted to elevate some of the things as mini gods in our own lives and we will be worshipping them. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎలా శోధించబడతా ఉంటామంటే కొన్ని సంగతులను బట్టి అవి మన యొక్క జీవితాల్లో ఒక చిన్న దేవతలుగా మనం కలిగి ఉంటాము. For example, some people money. ఉదాహరణకు కొద్ది మందికి డబ్బులు, For some people it is a success in their life. కొద్ది మందికి వారి యొక్క జీవితంలో విజయము, In some people's lives they are their personal desires. కొద్ది మంది జీవితాల్లో వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరికలు. Oh, they are always worshipping that money, their success, their position, their degrees, their job, all these things. వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క డబ్బును, వారి యొక్క విజయాన్ని, వారి యొక్క ఉద్యోగాన్ని, వారి యొక్క స్థాయిని, వారు పొందేటువంటి విజయాన్ని గురించి వారు అతిశయపడుతూ ఉంటారు. Many times we are tempted to elevate those things. అనేక సార్లు మనం వాటిని ఎంతగానో హెచ్చించేటువంటి పరిస్థితి ఉంటుంది. I have seen in my own life. నేను నా స్వంత జీవితంలో చూస్తూ వచ్చాను. Some of the people who are in good position. కొద్ది మంది వారు ఎంతో మంచి స్థాయిలో ఉన్నటువంటి They వారు, are big officers in the government or private. వారు ప్రభుత్వంలో తర్వాత ప్రైవేట్ లో కూడా ఎంతో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటారు. When we talk to them, వారితో మాట్లాడినప్పుడు quite often they talk about their job. They will never talk about the one who has given that job. తరచుగా వారు తమ ఉద్యోగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ ఉద్యోగాన్ని వారికి ఇచ్చినటువంటి ఆయనను గురించి వారు మాట్లాడరు. Oh, some people they got some 4 or 5 flats. కొద్ది మందికి 4-5 ఫ్లాట్లు ఉంటాయి. I know some friends of mine. నా యొక్క కొద్ది మంది స్నేహితులు నాకు తెలుసు. Whenever we talk to them, ఎప్పుడైనా వారితో మాట్లాడినప్పుడు they talk about their property. వారు తమ యొక్క ఆస్తిని గురించి మాట్లాడతారు. Oh, I am having 4 or 5 flats. నాకు 4-5 ఫ్లాట్లు ఉన్నాయి. They never talk about the one who has given them the flat. వారు ఎన్నడూ కూడా వారికి ఫ్లాట్స్ ఇచ్చినటువంటి ఆయనను గురించి వారు Their మాట్లాడారు. eyes are on the gift only, not the giver. వారి యొక్క కనులు ఎల్లప్పుడు కూడా వారు పొందినటువంటి యొక్క ఈవి విషయమే ఉంటుంది, కానీ ఆయన ఇచ్చేటువంటి ఆయన మీద ఉండవు. That is the great temptation. అది గొప్ప శోధన. Where are your eyes? నీ యొక్క కనులు ఎక్కడ ఉన్నాయి? That's why here it is stressing. He is greatly to be praised, not the things what we are getting from him. అందుకొరకే అక్కడ రాయబడినటువంటి మాట, ఇక్కడ నొక్కి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మాత్రమే స్తుతి నొందదగినటువంటి వాడు, వేరే ఇతర సంగతులు ఏవి కూడా కాదు. He may give 100 things. ఆయన 100 సంగతులు ఇవ్వచ్చు, We need not praise them. మనం వాటిని స్తుతించాల్సిన They అవసరం go లేదు. away, he will give 200 things. అవి పోతే ఇంకా దేవునికి 200 సంగతులు ఇస్తాడు. Our eyes must be on the giver. మన యొక్క కనులు ఇచ్చేటువంటి ఆయన మీద ఉండాలి. So this verse reflects God's love and that he invites us to recognize his greatness and worship him. ఈ యొక్క వచనం మనకు దేన్ని ఆహ్వానిస్తా ఉందంటే మనము ఆయన యొక్క ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన మనం స్తుతించాలని కోరబడుతున్నాం. It is not out of fear, ఏదో భయాన్ని బట్టి కాదు, but understanding his holiness and majesty and his glory. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన మహత్యాన్ని, ఆయన మహిమను అర్థం చేసుకొని చేయాలి. With fear, because he may do something harm. In fear means it is a negative way of worshiping. ఒకవేళ నేను భయపడి ఆయన నాకు ఏదో హాని చేస్తాడని చేయటం అనేటువంటిది కాదు, అలాగ చేయకూడదు. That is negative. అది చూస్తే ప్రతికూలమైన సంగతి. Positively knowing about his character and majesty, oh how great thou art, that is the positive way of worshiping. అనుకూలమైనటువంటి విధానంలో ఆరాధించడం అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహత్యాన్ని గుర్తించి ఆయన ఆరాధించడం. So God's greatness is tied to his love for his people. దేవుని యొక్క గొప్పతనము దేవుడు తన ప్రజల పక్షాన కలిగినటువంటి ప్రేమతో అది ముడిపడి ఉంది. He is not a distant or uncaring deity. ఆయన దేవుడు ఎంతో దూరంగా ఉండేటువంటి వాడని, తర్వాత ఆయన జాగ్రత్త చూపించినటువంటి వాడని కాదు. But he is a God who desires a relationship with his creation. అయితే ఆయన తన సృష్టితో కూడా తన సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. So by recognizing his greatness, తన యొక్క గొప్పతనాన్ని గుర్తించి we acknowledge that his love and care are unmatched by anything else in life. ఆయన యొక్క ప్రేమ, ఆయన చూపించేటువంటి ఆ యొక్క జాగ్రత్త ఈ లోకంలో దేనితో కూడా మనం పోల్చలేము. His greatness leads us to a deeper appreciation of his love. ఆయన యొక్క గొప్పతనము చూస్తే అది ఆయన యొక్క ప్రేమ చూపించేటువంటి ఆ ప్రేమని ఇంకా అభినందించే స్థితిలో
వెళ్ళిపోతాం. He is caring for us. అను దినము ఆయన మన విషయమే జాగ్రత్త వహిస్తున్నాడు. In one sense, ఒక విధానంలో Jesus Christ is the ultimate revelation of God's greatness. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరిచినటువంటి వాడు. And in the New Testament, క్రొత్త నిబంధనలో Jesus is described in Colossians 1:15. యేసుక్రీస్తు ప్రభువారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వివరిస్తా వచ్చాడు. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. So the one through whom all things were created. ఆయన ద్వారా సమస్తమును సృజించబడి ఉన్నాయి. So Jesus' life, death and resurrection demonstrate both the power and the love of God. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, మరణ, భూస్థాపన, పునరుత్థానము అది దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క శక్తిని తెలియజేస్తా ఉంది. We cannot compare it. It is an unparalleled thing. అది ఇంకా దానికి సమానమైనది ఏది కూడా లేదు. So the call to fear God above all others finds its fulfillment in Jesus. అందరికంటే కూడా ఎక్కువగా ఆయనకు మాత్రమే భయపడాలనేటువంటి ఆ యొక్క మాట యేసు ప్రభువారి అందు మాత్రమే నెరవేర్చబడింది. He taught his disciples to fear God alone and to trust in his plan. ఆయన తన శిష్యులకు నేర్పిస్తా వచ్చినాడు ఏంటంటే దేవునికి మాత్రమే భయపడి ఆయన యొక్క ప్రణాళిక యందు నమ్మిక ఉంచమని తన శిష్యులకు నేర్పాడు. In Christ we see the clearest expression of God's greatness and glory. క్రీస్తునందు మాత్రమే దేవుని యొక్క గొప్పతనము, తర్వాత ఆయన మహిమను గూర్చి మనం చూస్తాము. Through him only we can approach him. ఆయన ద్వారా మాత్రమే దేవుని మనం సమీపించగలుగుతాం. God is he is a great God. మన దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. He is greatly to be praised. ఆయన గొప్పగా స్తుతినొందదగిన వాడు. And none is beside him. ఆయనను పోలినటువంటి వారు ఎవరు కూడా He is లేరు. worthy of all our worship. ఆయన మన సమస్త ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, our gracious God, మా కృపలైనటువంటి దేవా, your greatness is unmatched greatness. ప్రభువా నీ యొక్క గొప్పతనము దానికి సమానమైనది ఏది కూడా O లేదు. Lord, your glory is unparalleled. ప్రభువా తండ్రి నీ యొక్క మహిమ దానికి సమానమైనది ఏది లేదు. Anything that is created or even the gods of this world, O Lord, we cannot compare them with you in any character. తండ్రి యొక్క సృజించబడిన సంగతి కానీ, లోకం ఉన్నటువంటి దేవతలే కానీ ప్రభువా ఏది కూడా నీతో పోల్చలేము. O Lord, you are unique. ప్రభువా నువ్వు అసమానమైనటువంటి వాడు. O Lord, we worship you. ప్రభువా మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. And even our dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే వర్తమానం వింటున్నారో not out of fear. తండ్రి భయాన్ని బట్టి కాదు, Of course, fear is there. భయం ఉంది ప్రభువా. At the same time, అదే సమయంలో fully knowing your holiness and majesty and glory, we may worship you in the positive way. సమస్తముగా ప్రభువా నీ యొక్క మహిమను, నీ యొక్క ఘనతను, నీ యొక్క మహత్యమును ఎరిగి నిన్ను ఆరాధించేటువంటి వారంగా ఉన్నాం. Make us all worshiping people. ప్రభువా ఆరాధించేటువంటి వారుగా మీరు మమ్మల్ని You are చేయండి. worthy of all our worship. ప్రభువా మా యొక్క సమస్త ఆరాధనలు పొందటానికి నీవు యోగ్యుడవు. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.